అందరికీ నమస్కారం. నా పేరు రత్నం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి సంబంధించి ఒక భూమి కబ్జా అయిపోయింది అంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ భూమి కబ్జాకు గురైందంటూ దానిలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే మా భూమిని ఈ విధంగా కబ్జా చేశారు అంటూ వారు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ వివరాలేంటో నేను మీకు తెలియజేస్తాను. సర్వే నెంబర్ వచ్చేసి 624/1, 624/2. దీని విస్తీర్ణం వచ్చేసి 96 సెంట్లు. ఈ 96 సెంట్ల భూమిని కబ్జా చేసినటువంటి కొందరు ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో వారు ఈ స్థలం మాది అంటూ ఫేక్ డాక్యుమెంట్స్ కొన్ని పుట్టించి అక్కడి నుండి వాళ్ళని బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు. దీని అసలు లబ్ధిదారులు వారు ఒక ఆర్మీ జవాన్ అని తాను. అలాంటి వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? సిఆర్పిఎఫ్ లో చేస్తున్నటువంటి తను నా భూమి కబ్జా అయింది అంటూ ఏ అధికారి చుట్టూ గతంలో తిరిగినా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి ట్విట్టర్ ద్వారా ఒక పోస్టు పెట్టి తన బాధను విన్నవించుకోగా వెంటనే రియాక్ట్ అయినటువంటి నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే సదరు మాచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ఈ విషయాన్ని వెంటనే తనకు సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు న్యాయం చేయాలని లోకేష్ గారు వారికి చెప్పగానే వెంటనే రియాక్ట్ అయినటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి తనకు న్యాయం జరగాలి, ఇలాంటి వాళ్ళు అన్యాయం కాకూడదు, దేశాన్ని రక్షణగా కాపాడేటువంటి వాళ్ళకే మనం రక్షణ ఇవ్వలేకపోతే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి అని వారు వెంటనే స్పందించగా అధికారులు హుటాహుటిన ఆ స్థలంలోకి వెళ్ళి ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళందరి లిస్టు మొత్తం బయటకు తీసి వాళ్ళకు కూడా తెలియజేశారు. ఫేక్ నోటీసులు పంపిస్తూ అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టిస్తూ ఈ స్థలం మాది అని కబ్జా చేయాలని చూసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని వారు కోరుతా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏంటి అనేది డైరెక్ట్ గా అక్కడ ఫీల్డ్ మీదకే మనం వెళదామండి, వారి మాటల ద్వారానే మనం తెలుసుకుందామండి, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వారి నోటి ద్వారానే తెలుసుకుందామండి. ఎవరైతే కబ్జా చేశారో వారు ఎవరెవరు ఏంటనేది ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. డైరెక్ట్ గా మనం కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళిపోదాం. ఏమండి చెప్పండి, ఏంటి అసలు మీ సమస్య ఏంది? మా స్థలం మా ల్యాండ్ కబ్జా చేయటానికి వరకెళ్ళ నాసరయ్య, మరి తాడిపట్టి సాంబరెడ్డి, బంగారు సీను, మరి పంగులూరు లక్ష్మయ్య, కట్టగం రామారావు. సరే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా గానీ మాట పరంగా గానీ లేదా చేతల పరంగా గానీ ఎప్పుడన్నా మిమ్మల్ని బెదిరించడం అనేది ఏమైనా జరిగిందా? మమ్మల్ని 2-3 సార్లు బెదిరించారండి. పోలీస్ స్టేషన్ పిలిపించి మాదంటే మీకేడుంది అసలు, మీకేం లేదు, మీకేమైనా ఉందా, లింకు డాక్యుమెంట్ తీసుకురా, ఇది తీసుకురా అని బెదిరించి అసలు సర్వేకి 2-3 సార్లు పెట్టుకున్నాం మున్సిపాలిటీకి. అది కొలకుండా చేశారండి సర్వే. మాకుంది మా స్థలం. మీ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని చూపించారా? చూపించామండి. చూపిస్తే ఇదంతా డూబు, మీకు కొన్ని అగ్రిమెంట్ కొన్ని రిజిస్టర్ ఇవి అసలు చెల్లవన్నారండి. ఓకే, తర్వాత మేము వాళ్ళు కోర్టు నోటీసులు పంపించారండి. మేము కోర్టుకు వెళ్ళి విభజించాం, చెప్పాం. చెప్తే అదంతా అబద్ధం అని వాళ్ళు అంటున్నారండి. కాదండి, ఇది జరిగిందని. మొత్తానికి మాది అంటూ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరించి మీ స్థలం అనేది వాళ్ళు కబ్జా చేసుకోవాలని చెప్పేసి చూసే ప్రక్రియలో మిమ్మల్ని బెదిరించడం అనేది ఒకసారి నన్ను దుర్గిలో కాలుతో గుద్దిచ్చారు. అవునా? గుద్దిస్తే నేను పడిపోతే నా కూతురు దగ్గర తీసుకొస్తే హాస్పిటల్. ఇది ఎంతకాలం అయిందండి? దాదాపు 4 ఏళ్ళు అయిందండి. ఇంకొకటి విన్నాము, అక్కడ దుర్గిలో కూడా మీది ఇల్లు తగలబెట్టారండి. మా ఇల్లు, నా కొడుకు ఇంట్లో ఉన్నాడు. మేము పని మీద నేను మాచర్లు వచ్చే లోపల ఇల్లు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారండి, ఇల్లు తగలబెట్టారు. తగలబెట్టి కరెంట్ షాక్ తగిలిందని చెప్తున్నారు. మేము వాడికి వచ్చి బొర పెట్టుకుని వాళ్ళు మా సంగతి పట్టించుకున్నాం. ఇది గత 4 సంవత్సరాల కింద జరిగింది సార్. ఏమో మీరందరూ ఉన్నారా? మీకు ఈ విషయాలని తెలుసా? మా తమ్ముడు భార్య అండి. అదే ఈ జరిగింది మొత్తం అంతా కబ్జాలు చేస్తున్న వాళ్ళు మొత్తం అందరూ కూడా మిమ్మల్ని బెదిరించడం అనేది జరిగింది. మేము పోలీస్ స్టేషన్ మా అమ్మగారికి ఒకసారి కొట్టి పడేస్తే పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకోలేదు సార్.
ఆ దెబ్బలకు మా అమ్మగారు చనిపోయారు. అదే మాకు బలం లేక మేమేం చేయలేకపోయాం సార్. అదే మీ అబ్బాయి గారు ఏమో డ్యూటీలో ఉంటారు. మా అబ్బాయి గారు డ్యూటీ మరి నేను హార్ట్ పేషెంట్ సార్. గట్టిగా మాట్లాడిన పోలీస్ స్టేషన్ పోయి దుగ్గులో రిపోర్ట్ ఇచ్చావు. ఇది నాశ్రయం మీద వీళ్ళందరి మీద రిపోర్ట్ ఇస్తే పట్టించుకోలేదు సార్. అదే పట్టించుకోలేదు. మా పేర్లు వచ్చినాయి. పట్టించుకోలేదు. ఏం చేస్తాం, మాకు సోమత లేక ఆర్థిక పరిస్థితులు ఉండి నా కొడుకు బాగోలేక నా కొడుకు కూడా పెడితే కొన్ని అప్పులు చేసి నా కొడుకు నేను చేసి నా కొడుకు ఉందమ్మా, రికార్డు కూడా ఉందా? విన్నారు కదా, వీళ్ళని బెదిరించి చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కూడా వాళ్ళు రికార్డ్ చేసే ఉంచారు. ఇలాంటి తప్పుడు వాళ్ళని ఏం చేయాలనేది ప్రభుత్వం కఠినమైన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలని వీళ్ళు కోరుకుంటున్నారు. తుదకు ఏం జరిగింది మరి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా కుమారుడు విన్నవించుకున్నాడండి. విన్నవించుకుంటే బ్రహ్మారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేకూర్చారండి. మాకు ఇప్పుడు స్థలంలోకి వచ్చి సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందండి. అదండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కానివ్వండి, సకాలంలో స్పందించడం వల్ల వీళ్ళ స్థలం వీళ్ళకి రావడానికి పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తొలగిపోయాయని చెప్పేసి సదరు ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. దార్ల చిన్నరసింహరావు అండి నా పేరు. దార్ల చిన్నరసింహరావు.